రైతులకు సాగునీరు అందించాలని తుని నియోజకవర్గం ఎమ్మెల్యే దివ్య చొరవతో అధికారులు పుష్కర కాలువలోని పూడికతీత పనులను చేపట్టారు. ఈ పనులను టీడీపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్కరకాల కాలువ డి. గోవిందు మాట్లాడుతూ, కాలువ ద్వారా సుమారు 5,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉందన్నారు. ఈ పనులకు రైతులు సహకరించాలని వారిని కోరారు. ఎంపీపీ రాము నాయకులు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, అబ్బాయి తదితరులు పాల్గొన్నారు. 2.1 కిలోమీటర్ అక్కడ సిల్ట్ కోసం వీడ్రు మోల్ సిల్ట్ కోసం మెషిన్ పెట్టడం జరిగింది. అలాగే పైనుండి మనకు పుష్కర వాటర్ వచ్చేసింది. పంప కాడ 93.6 కిలోమీటర్ వరకు వాటర్ వచ్చేసింది. రేపు సాయంకాలం కానీ మనకి ఈ రోజు ఈవినింగ్ వరకే వాటర్ వచ్చేస్తుంది. అప్పటిలోగా ఈ సిల్ట్ అప్ ఎక్కడ ఉందో డిస్టర్బ్ ఈ వాటర్ అబ్స్ట్రక్షన్ ఏముందో ముందు ఇది టెంపరీ తీస్తున్నాం. గవర్నమెంట్ కూడా దీన్ని ప్రపోజల్ పంపించాము మేము 6 crores కోసం. తొందరలో వస్తే ఈ పనులన్నీ పూర్తి చేస్తాం తొందరలోనే. ఈ రోజు ఈవినింగ్ కి కనుక కానీ రేపు పొద్దునకి కానీ మనకి పుష్కరంగా వచ్చిన వాటర్ వస్తుంది. కాకపోతే ఈ మీన్ టైంలో మనం కాలువలన్నీ కూడా వీడ్ రిమూవల్ చేసుకుంటే కొంచెం తొందరగా పారేటట్టు ఉంటుంది. రైతులందరూ సహకరించుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. మేమైతే అన్ని కూడా ఎస్టిమేట్స్ పైకి పంపించాము. అప్రూవ్ చేస్తే ఈ సీజన్ కాకపోయినా ఈ సీజన్ అయిన వెంటనే కూడా మేము మొదలు పెట్టగలుగుతాం. కాకపోతే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం కాలువలు పూడిపోవడం వలన కొంచెం రైతులందరూ సహకరించుకుంటే నీరు కూడా చాలా బాగా పారుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. నిజంగా చాలా పర్వదినం. కారణం ఏంటంటే గౌరవ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారి మానస పుత్రిక అయినటువంటి ఈ పుష్కర కాలువ ఈరోజు ఇక్కడ రైతుల ద్వారా అంటే ఆయనే మొట్టమొదటిగా ఆయన ప్రోద్బలంతోనే ఇక్కడికి అంటే జగ్గంపేట తాగిపోయినటువంటి ఈ ప్రాజెక్ట్ని సుమారు అక్కడ నుండి తుని ఎండింగ్ వరకు కూడా తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవనీయులు శ్రీ రామకృష్ణ గారికి చెందుద్ది. ఆయన్ని గౌరవ అబ్బాయి గారు లేకపోతే మేము అప్పారావు గారు రమణ గారు అందరూ కలిసినప్పుడు ఆయన దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి 2 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టు విత్-ఇన్ 2 years అంటే ఈ టర్మ్లోనే 2-3 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ పూర్తిగా కంప్లీట్ చేస్తానని నేను చెప్పడం జరిగింది. రామారమి దీని కింద 12 గ్రామాల రైతులు పంట పండించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ మీడియా ముఖ్యంగా రైతులందరూ కూడా రైతుల తరపు నుంచి నాయకుల తరపు నుంచి యనమల రామకృష్ణ గారికి ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం అనేది జరుపుకోవడం అనేది మా అందరికీ సంతోషమైనటువంటి విషయం చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.